తెలంగాణలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనంగా మారింది. అధికార పార్టీలో దుమారం రేపుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భేటీ వెనుక కీలక పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తీరుకు వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. అయితే 11 మంది ఎమ్మెల్యేల సమావేశం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి హస్తం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సదరు మంత్రికి ముఖ్య అనుచరుడు కావడంతో అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన అనిరుద్ రెడ్డి త్వరలోనే మీడియా ముందుకొస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, మనం చూసాం నిన్న రాత్రి అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సొంత పార్టీ వాళ్ళందరూ కూడా సమావేశం కావడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మనం చూడాలి. ఎందుకంటే ఇది పార్టీని ధిక్కరించి పార్టీ అంతర్గత సమావేశం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు మంత్రుల మీద వ్యతిరేకత కారణంగానే ఈ రకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి సమాచారం ఉంది. దీంతో ప్రధానంగా బట్టి విక్రమార్క పేరు వినపడుతోంది. అదేవిధంగా అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా దీంట్లో వినపడుతోంది. అంటే వీళ్ళిద్దరి మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు తమకు పనులు చేయించడంలో గానీ, పనుల కోసం వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గానీ, లేదంటే తమ ఏరియాలో ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో తలదూర్చుతున్నారు అన్నటువంటి చర్చ కారణంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సమాచారం ఉంది. అయితే దీని వెనుక అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే సమావేశానికి ఒక కీలకమైనటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి కీలక మంత్రి ప్రోద్బలం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినపడుతుంది. ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల సమాచారం ప్రకారం మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మంత్రి చాలా సీనియర్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన ప్రోద్బలంతోనే అనిరుద్ రెడ్డి ఈ మొత్తం మంత్రాంగం అంతా జరిపాడు అన్నటువంటి చర్చ అయితే వినపడుతుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశం మీద గుసగుసలాడుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రికి పిసిసి అధ్యక్షుడి మధ్యలో కొంత కోఆర్డినేషన్ లోపం, అంటే గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉన్నారు. బట్ అంతా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి రెండు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎమ్మెల్యేలకు డిస్టర్బెన్స్ లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఉన్నారో దాని తర్వాత పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత అటు ఇద్దరి ఎవరికి కలవాలో అర్థం కాక ఉంది. పనుల కోసం ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్తున్నారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. అదే ఇద్దరి దగ్గరికి వెళ్ళినా కూడా పనులు కాకపోవడంతో వాస్తవానికి గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, మంత్రులు దగ్గరికి మీరు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, మీ పనుల కోసం ముఖ్యంగా అందరూ ప్రతిపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి పనులు ఉన్నా కూడా నేరుగా ఈ మంత్రులకు కలవచ్చు అని కూడా గతంలో చెప్పారు. అయినా కూడా వీళ్ళు సరైనటువంటి టైం ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రకంగా అనిరుద్ రెడ్డి మొత్తం కూడా ఈ కోఆర్డినేట్ చేసి 11 మంది ఎమ్మెల్యేలు నిన్న రాత్రి సమావేశం పరచడం, ఈ రోజు ఆ విషయం అంతా తెలుసుకొని రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ బుజ్జగించడం, ఉటాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కంట్రోల్ రూమ్ ఆఫీస్ కు రప్పించి మొత్తం జరిగినటువంటి వ్యవహారం మీద కానీ ఇక్కడి నుంచి వాళ్ళు తలదూచకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి ఫైల్స్ ఉన్నా కూడా చిన్న చిన్న అమౌంట్ ఉంటే వెంటనే క్లియర్ చేయండి అన్నటువంటి విషయం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా ఒకేటైతే అసలు అనిరుద్ రెడ్డి వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆరా తీసినట్టుగా కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఇది భవిష్యత్తులో ఇది కేవలం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత చిన్న చిన్న ఇష్యూలుగా మన పార్టీ చూస్తుంది. కానీ రేపు భవిష్యత్తులో యాక్చువల్ గా బొటాబోటి మెజార్టీతోనే ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది మాత్రమే అదనంగా ఉన్నారు. కానీ ఇలాంటి సంక్షోభం వస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ముందుగానే పసిగడుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ అనిరుద్ రెడ్డి కనుక ఎవరున్నారు అన్నటువంటి ఆరాధిస్తే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక కీలక మంత్రి ఉండడం వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి, ఎందుకంటే ఈయనకు కొంచెం దూర బంధుత్వంతో ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రికి గతంలో యాంటీగా ఉన్నారు అన్నటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే కేబినెట్ లో ప్రజెంట్ మొత్తం ముఖ్యమంత్రితో సహా
11 మంది ఉంటే దాంట్లో 2-3 రేవంత్ రెడ్డిని గతంలో తూలనాడినటువంటి మంత్రులే ప్రజెంట్ దాంట్లో ఉన్నారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మంత్రులకు చలమాన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆ కీలక మంత్రి రీసెంట్ గా కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డిని ఆకాశాన్ని ఎత్తినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అవసరమైతే 10 ఏళ్ళు ఈ టర్మే కాదు, వచ్చే 10 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతారు. ఆయన ఒక ఐకాన్, మంచి పథకాలు ప్రవేశపెట్టాడు, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది అనేటువంటి చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అలాంటి మంత్రి ఈ రోజు అనిరుద్ రెడ్డిని ముందుండి ప్రోద్బలం చేసే విధంగా ఆయన ముందు ఈ రకమైనటువంటి 11 మందిని గ్యాదర్ అయ్యేలాగా చేశాడనేటువంటి ఒక అపవాదం అయితే పొలిటికల్ సర్కిల్ లో వినపడుతుంది. గాంధీభవన్ వర్గాలు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని అధిష్టానం ఏ రకమైనటువంటి పరిస్థితులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా అధిష్టానానికి పిసిసి అధ్యక్షుడు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు వాళ్ళకు సహకరించకపోవడం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా అనిరుద్ రెడ్డి వెనక ఎవరున్నారు ఆ కీలక మంత్రి అనే విషయాన్ని కానీ పిసిసి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. బట్ ఏదైనా కూడా ఇది పార్టీకి చెడ్డ పేరు ఇచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మరోసారి జరగకుండా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మరొకసారి గ్యాదర్ అయ్యి పార్టీని ధిక్కరించి ఇలాంటి నిర్ణయాలు వైపు వెళ్లడం అనేది సరైనది కాదు అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.